హలో అండి, నమస్కారం. నా పేరు రమ్య. సో నేను 2022లో మెడిటేషన్లోకి వచ్చాను. సో నేను కూడా మీలానే జస్ట్ ఎలా కనెక్ట్ అయ్యానో తెలీదు మెడిటేషన్కి. ఎలాంటి ఇబ్బందులు బాధలు లేకుండానే నేను మెడిటేషన్లో కనెక్ట్ అయ్యాను. సో కాకపోతే ఏంటంటే ఇక్కడికి వస్తున్నాము అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఆలోచన మీద వస్తాం. అంటే ఇప్పుడు మీరు వచ్చారు, ఇప్పుడు కూర్చున్నారు, ఇక్కడ మెడిటేషన్ చేశారు. సో ఎందుకు కూర్చున్నారు? మనమేమి వేరే పనులు లేక కూర్చోలేదు, అలాగే మనకి వేరే ఏం లేక కూర్చోలేదు. కాకపోతే ఏంటి అని తెలుసుకోవడం కోసమే కదా కూర్చున్నాం. ఇక్కడ కూర్చొని మీరు వింటున్నారు. సో అలానే నేను నా స్టార్టింగ్లో అసలు ఏంటి అనే ఒక క్వశ్చన్తోనే నేను మెడిటేషన్లోకి వచ్చాను. బట్ ఏంటంటే సరదాగా వచ్చాను, జోవియల్గా సరదాగా, అంటే ఎలాంటి టెన్షన్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండానే నేను మెడిటేషన్లో కనెక్ట్ అయ్యాను. బట్ అది అలా నన్ను ఈరోజు నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో, నేను ఏదైతే మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత నేను ఏమైతే పొందానో అది నా ద్వారా మీకు అందించడానికి చెప్పడానికైతే ఈరోజు నేనెవరు అనే కాన్సెప్ట్తో మీ ముందున్నాను. సో అసలు చెప్పాలంటే మనము ఉన్నాము అంటే ఉన్నామని బ్రతికేస్తున్నాం. అంటే మనం ఏంటో మనం తెలుసుకోకుండా బ్రతికేస్తున్నాం. ప్రతి ఒక్కరిలో తెలియని చాలా క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్ని ఎలా తీయాలి అనే దాంట్లోంచే ప్రతి మనిషి దాన్ని ఏ విధంగా బయట తీయాలి అనేది ఎవరికి తెలియదు. దాన్ని ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా తీయాలి, ఏం చేయాలి. సో ఏంటంటే ప్రతి ఒక్కరూ పలానా మనిషి ఎదుగుతున్నాడు అంటే చేస్తున్నాడు, అండ్ ఇంకో మనిషి ఏదో చేస్తున్నాడు, తను కూడా తన కోసం తను తెలుసుకుని తను ఏదో చేస్తున్నాడు. బట్ మనకేమనిపిస్తుంది అంటే వాళ్ళలోనే ఉన్నాయి, వాళ్ళు చేయగలరు, మేము చేయలేము. ఏం చేసినా వాళ్ళే చేయగలుగుతున్నారు. అంటే ఆ క్యాపబిలిటీ అండ్ కెపాసిటీ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి డబ్బు సపోర్టింగ్ ఉంది, లేదా మనీ సపోర్టింగ్, అలాగే పీపుల్ సపోర్టింగ్ ఉంది, లేదా ఇంకోటి ఏదో ఉంది. కాబట్టే వాళ్ళు చేస్తున్నారు, మనం చేయలేకపోతున్నాము అనేది కొద్ది క్వశ్చన్ మార్కులో ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. కాదండి, యాక్చువల్గా ఇదేంటి అంటే నేను చాలా లోతుగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరిలోని కూడా ఒక అద్భుతమైన ఎనర్జీ ఉంది. మనము నడుస్తున్నదే ఒక ఎనర్జీలో, కాస్మిక్ ఎనర్జీతో నడుస్తున్నాం. కానీ అది యూటిలైజ్ చేసుకోవడం మనకు తెలియట్లేదు. ఎవరైతే దాన్ని యూటిలైజ్ చేసుకుంటారో, ఎవరైతే దాన్ని గట్టిగా పట్టుకుంటారో, ఖచ్చితంగా ఆ మనసులో ఉన్న అంటే మనము ఏదో చేస్తున్నాము అంటే చేస్తున్నాము కాదు, దానికి ఒక ఏమంటారు సాధన మీన్స్ ఎలాగా దాన్ని స్పెసిఫిక్గా మనము దాంట్లో లీనమై చేస్తున్నాం. స్టార్టింగ్ రోజుల్లో మనం చేయలేకపోవచ్చు, బట్ ఏదో ఒక రోజు అది మిమ్మల్ని తడుతూ ఉంటుంది, లెగు చెయ్యి అని చెప్పేసి. అప్పుడు మీ ప్రయాణం నేనేం చేస్తున్నాను అనే దాని మీద ఫోకస్ పెట్టగలుగుతారు. కాబట్టి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీని చాలా చిన్న అంచనా వేయొద్దు. ఎందుకు అంటే బయట ప్రపంచంలో ఉన్న వాళ్ళకి స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఒక విషయాన్ని ఎలా తీసుకుంటారు అనేది మనకు తెలుసు. చిన్న విషయాలనే చాలా డిప్రెషన్తో తీసుకుంటూ ఉంటారు. అంటే దాన్ని ఒక భూతద్దంలో పెట్టి చూడడము, లేదంటే నాకే ఎందుకు ఇలా జరిగింది అని అనుకోవడము, ఇలా చాలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. మీకు జరుగుతున్నవి ప్రపంచంలో కోట్లాది మందికి, లక్షలాది మందికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు అక్కడ ఆగిపోవట్లేదు, దాన్ని జయించి దాన్ని వదిలి ఫార్వర్డ్ అవుతున్నారు. అంటే ముందుకు స్టెప్ వేస్తున్నారు. అక్కడే ఉండిపోతే వాళ్ళ స్థానం కూడా ఆ ఆలోచించడం దగ్గర ఆగిపోతుంది. కానీ ఎప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాము అనేది మనం ఎరుకలో చేస్తూ ఉంటే మనకి యూనివర్స్ చాలా సపోర్ట్ చేస్తుంది. మన నెక్స్ట్ స్టెప్కి యూనివర్స్ చాలా సహకరిస్తుంది. యూనివర్స్ ఏంటి అని అడగొచ్చు మీరు. యూనివర్స్ అనేది మనము ఏదైతే ఒక అమ్మవారిని కొలుస్తున్నామో, ఒక వెంకటేశ్వర స్వామిని కొలుస్తున్నామో, లేకపోతే ఒక సాయిబాబాని కొలుస్తున్నామో, వీళ్ళందరూ కూడా ఒక ఎనర్జీ లెవెల్లోకి వస్తారు మనకి. అంటే యూనివర్స్ అంటేనే మనకి ఒక దేవుడు టైపు. ఇప్పుడు మనం దేవుళ్ళు పేరు పెట్టుకుని కొలుస్తున్నాం, కాకపోతే వీళ్ళు కూడా యూనివర్స్లో ఒక భాగమే. ఇందులో ఎవరు ఏది సెపరేట్ కాదు. ప్రతి ఒక జీసస్ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్,
అంత యూనివర్స్కి సంబంధించిందే, అంత ఎనర్జీనే, ప్రతిదీ ఎనర్జీ మీదే నడుస్తుంది. అది గుర్తుపెట్టుకుంటే మనం ఎవరిని ఏ విధంగా డిఫరెంట్గా చూడము, ఎవరిని విభేదాలు మీరు వేరు నేను వేరు అని చూడము. సో ఇక్కడ ఎవరైతే స్టార్టింగ్ నుంచి మెడిటేషన్ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు? కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారా? మీరు కొత్తగా వచ్చారు. ఓకే, మీరు కొత్తనా? సో ఎందుకు వచ్చారు అంటే ఏంటని, అంటే ఎవరి ద్వారా వచ్చారు, ఎందుకు వచ్చారు, సో ఎందుకు రావాలనిపించింది? ఏంటని తెలుసుకోవాలనిపించింది అంటే ఓకే. అండ్ మీరు మేడం? పీస్ఫుల్గా ఉండడం కోసం వచ్చారు. ఓకే, నైస్. సో ఇక్కడ పాత వాళ్ళు కూడా ఉన్నారు, ఐ థింక్ నారాయణ గారు. సో మీరు చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాను మేము మిమ్మల్ని. సో ఏంటి మీకు డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా మనం వచ్చిన స్టార్టింగ్కి ఇప్పటికీ? ఏంటండి? ఒకసారి ఇలా రండి, ఇక్కడికి వచ్చి మాట్లాడండి. ఇష్టం లేదా? ఓకే. సో బిజినెస్ పరంగా మీరు ఇంప్లిమెంట్ చేసుకున్నారు. సో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? ఎస్ ఎస్ కదా. సో మీరు ఎందుకు అప్పటి నుంచి ఇప్పటి వరకు విడిచిపెట్టకుండా మీరు వస్తూ ఉన్నారు అండ్ కనెక్ట్ అవుతూ ఉన్నారు దీనికి? ఓకే ఓకే సో ఫోకస్ కొంచెం మీ మీద పెట్టుకోవాలనిపించింది, అండ్ దెన్ టైం ఉన్నప్పుడు ఇంట్లో మెడిటేషన్ చేసుకోవాలనిపించింది. బట్ వాట్ ఎవర్ వన్ ఆఫ్ ద డే మనకి సెంటర్ అనేది ఒక ఎనర్జీ ప్లేస్ కదా. సో ఇదండి, ఎవరు ఎక్కడ కనెక్ట్ అయినా, ఎక్కడ కట్ అయినా మళ్ళీ ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడికి వచ్చి కనెక్ట్ అవుతాం. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది చిన్న విషయం ఏం కాదు. అంటే మనం అనుకుంటాము మన ఓన్గా మన సెల్ఫ్గా మనం గ్రోత్ అవ్వడానికి మనం చేసుకుంటాము అని, కానీ సమ్టైమ్స్ సజ్జన సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మాస్టర్ ఎవరైతే వచ్చి ఇక్కడ క్లాసెస్ చెప్తారో, వాళ్ళు ఏదైతే అనుభవంలో తెచ్చుకొని మీకు క్లాసెస్ చెప్తారో ఆ ప్రతి పాయింట్ ఇప్పటివరకు కొంతవరకు నేర్చుకోవచ్చు ఈ 4 ఇయర్స్లో. అండ్ దెన్ ఈ 4 ఇయర్స్లో మనకి చాలా లోటుపాట్లు ఉంటాయి. ఆ 4 ఇయర్స్లో మనం ఇంకా నేర్చుకున్నది చిటికంతనే, ఇంకా పూర్తిగా నేర్చుకోలేదనేది కూడా మనకి చాలా క్లారిటీగా తెలుస్తుంది. అందుకే ఎప్పుడు కూడా స్పిరిచువాలిటీని దాని లోతుల్లోకి చూడాలి తప్ప మనం నేర్చేసుకున్నాము అంతా అనే ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే ఇది నేర్చేసుకుంటే అయిపోయేది కాదు. మన జీవితాంతం ఆఖరి శ్వాస వరకు కూడా ఏదో ఒక దగ్గర మనం స్ట్రక్ అయిపోయి ఉండిపోతాము. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఎలా అభ్యాసం చేసుకోవాలి, ఎలాగ మనల్ని మనం ఉద్ధరించుకోవాలి, మనల్ని మనం ఎలా తెలుసుకోవాలనే దాని మీద ఎవరు ఏది చెప్పినా మనకి ప్లస్సే అవుతుంది కానీ మైనస్ కాదు. కాకపోతే అది ఒక అవేర్నెస్ నుంచి మనము ప్రతిదీ ఎదుటి చెప్పిన మాస్టర్స్ కానీ సజ్జన సాంగత్యంలో కూర్చున్నప్పుడు కానీ వాళ్ళ యొక్క అనుభవాల్ని మనము కొట్టిపడేయకూడదు. సో ఏదో ఒక పాయింట్ ఏదో ఒక దగ్గర మీ లైఫ్లో మీకు జరిగే విషయాల దగ్గర మీకు కనెక్ట్ అవుతాయి. ఆ కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చే ఎక్స్పీరియన్స్ మీకు చాలా ఈజీ అవుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడూ ఆధ్యాత్మికత అండ్ మెడిటేషను అండ్ బుక్స్ చదవడం అనేది మన లైఫ్కి చాలా ఇంపార్టెంటు. అలానే ప్రతి మనిషిని కూడా తక్కువ అంచనా వేయొద్దు. ఏ మనిషిలో ఎప్పుడు ఏ కోణంలో నుంచి బయటికి తీసుకొని వస్తాడో మనం ఎవరు చెప్పలేం. ఎవరిని మనము చిన్నాని కానీ పెద్దని కానీ తక్కువగా చూడడం కానీ ఇలాంటి విషయాల్లో మనం అసలు పొరపాటు అనేది చేయకూడదు. ఎందుకంటే అందరం ఆత్మస్వరూపులమే. ఇప్పుడు నేను ఆత్మస్వరూపం అయినప్పుడు మీరు నా ఎదుటిగా ఉన్నది మీరు ఆత్మస్వరూపం, కాబట్టి ఇద్దరు ఒకరికొకరు నమస్కరించుకోవాలంటే రెస్పెక్ట్ చేసుకోవాలి. అందుకు కాబట్టి మనము ఈ ఆధ్యాత్మికత ఈ స్పిరిచువాలిటీని మన జీవిత గమ్యానికి మన లైఫ్కి ఉపయోగపడేలాగా ప్రతి ఒక్కరు కూడా దీని మీద పట్టు సాధిద్దాము. సో అది ఎలా అంటే
మెయిన్ సాధన అండి. సాధనే చేయాలి. సాధనలోంచి, మౌనంలోంచి, అలాగే సైలెన్స్లోంచి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సైలెన్స్లో నుంచే మనల్ని మనం తెలుసుకుంటాం. మన సైలెన్సే మనకు చాలా ఆన్సర్స్ ఇస్తుంది. మనం మాట్లాడి మన ఎనర్జీ ఖర్చు పెట్టినంత మాత్రాన మనకి ఏమీ రాదు. మన ఎనర్జీ పంపిస్తూ ఉంటాం తప్ప మనం ఎవరి దగ్గర నుంచి ఏమీ తీసుకోలేం. కాబట్టి సైలెన్స్లో నుంచే మీ యొక్క స్థితి ఏంటో తెలుస్తుంది. మీరు ఏం ఆలోచిస్తున్నారు, మీ కొత్త కొత్త ఆలోచనలు కూడా ఆ సైలెన్స్లోంచే వస్తాయి. మీరు ఏం చేయగలుగుతారు అనేది కూడా ఆ సైలెన్స్లోంచే వస్తుంది. ఆ సైలెన్స్ ఎప్పుడు ఏర్పడుతుందండి? ప్రతి ఒక్కరిలో మెడిటేషన్ సాధన చేస్తున్న టైంలో మాత్రమే మనము బ్రెయిన్ని మన దగ్గర పెడతాం. మిగతా టైంలో ఎక్కడెక్కడో పరిగెడతా ఉంటుంది. అక్కడికి ఇక్కడికి ఆ ఇంట్లో పప్పు లేదు, లేకపోతే ఇంట్లో డ్రైవర్ లేదు, లేకపోతే ఇలాగే కదా ఉంటుంది మన మైండ్ అంతా. సో ప్రతి ఒక్కరూ మెడిటేషన్ చేయండి. ఎక్కడి నుంచి ఎలా తీసుకొచ్చినా పాయింట్ ఎక్కడికి వస్తుంది అనేది మనకు తెలుసు. ఆల్రెడీ మెడిటేషన్ దగ్గరికే వస్తుంది. ఇది మీకు ఆల్రెడీ ఇది ఎన్నో రోజు, 6వ రోజు కదా, 6th డే. సో ఈ 5 days నుంచి కూడా మీకు మాస్టర్స్ అదే చెప్పుంటారు. ఈరోజు నేను చెప్పేది కూడా అందరూ సాధనలో నుంచే మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు. మనం ఎప్పుడు అర్థమవుతాము అంటే సాధనలో నుంచే అర్థమవుతాం. నేను కూడా ఈ సాధనలోకి రాకముందు నేను ఎలా ఉండేదాన్నో, ఈ సాధనలోకి వచ్చాక ఎలా ఉన్నానో కూడా నాకు అర్థమైంది. అండ్ ఫస్ట్ ఇందులో తీసేయాల్సింది ఫియర్ అనేది అసలు ఫియరే ఉండకూడదండి. నేనైతే చెప్తాను, ఒక అమ్మాయిగా ఉండి ఫియర్ లేకుండా ఎలా బ్రతకాలి అనేది బ్రతికి చూపించాలి. ఫియర్ ఉండకూడదు అండ్ ఉండకూడదు. సిగ్గు, ప్రతిదానికి సిగ్గుపడతా, అంటే ఏ పని చేయాలన్నా మొహమాటం, ఏ పని చేయాలన్నా సిగ్గు, ఎవరితో మాట్లాడాలన్న భయం, ఎక్కడికి వెళ్ళి ఏది అడిగితే ఎవరేమనేసుకుంటారో అనుకున్నారు. నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు. అవతల వారి నుంచి వాళ్ళు ఏం చెప్పాలనుకున్నప్పుడు చెప్తాడు. కానీ నీకేంటి స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడాలనుకుంటున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీదేముంది? అలాగే నువ్వు ఏం చెప్తే వాళ్ళు కన్విన్స్ అవుతారు. ఆ కోణంలో నుంచి మనం చెప్పగలగాలి తప్ప భయపడుతూ మనలో ఉన్న విషయాలని దాచిపెట్టుకొని మనలో మనమే ఉండడం అనేది కరెక్ట్ కాదు. ధైర్యంగా చెప్పాలి. అది ఎదుటి ఎలాంటి మనసు ఉన్నా కానీ, ఒక గురువే ఉన్నా, ఆ గురువుకి ఒక గురువు ఉన్నా, అలాగే ఇంకొకరు ఉన్నా, ఎవరున్నా, నువ్వైతే నిన్ను ఇబ్బంది పెట్టుకుంటూ నువ్వైతే ఉండలేవు కదా. మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకుంటూ మీరు చేయగలరు ఏదన్నా పని? ఒకవేళ అలా చేసినా అది ఏమవుతుందండి? అట్టర్ ఫ్లాట్ అవుతుంది. అవునా కదా? అవును, మీరు చెప్పింది కరెక్టే. అవును. సో దానికి ఒకటండి, దేన్నైనా కానీ మనము ఒక పాజిటివ్ వర్షన్లో ఏదైనా ఆలోచిస్తున్నామో, మనం ఏదైతే చేయగలుగుతున్నామో దాన్ని ఆ క్రిటికల్ థింగ్ అయినా కానీ ఏదైనా కానీ మనం చెప్పే వే ఆఫ్ టాకింగ్ ఉంటుంది కదా, మనం అభ్యసించే ఎదుటి వాళ్ళతో ఎలాగా ఇది చేస్తున్నాం అనేది ఉంటుంది కదా, అక్కడ మీరు గెలవగలుగుతారు. అది ఎలాంటి క్రిటికల్ థింగ్ అయినా కానీ. నేను రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు నాకు చాలా క్రిటికల్ థింగ్స్ వచ్చినాయి. నేను చాలా ఫేస్ చేశాను. ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి ఇన్ని ఉంటాయా అని చెప్పేసి. బట్ ఎదుటి వాళ్ళు చేసేటప్పుడు అది మనకు చాలా ఈజీ అనిపించవచ్చు. కానీ మనం చేసేటప్పుడు అక్కడ ఒక్కొక్క పాయింట్ ఎలా వెళ్తుంది, ఎలా జరుగుతుంది, ఏంటి అని చూస్తుంటే మనకి ఫ్యూజులు ఎగురుతాయి అసలు. అప్పుడు స్టెబిలిటీ ఉండాలి. ఆ స్టెబిలిటీలో నుంచి వచ్చేదే మన కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే ఆ స్టెబిలిటీ తెచ్చుకుంటామో, నేను చెయ్యగలను అని అనుకుంటామో, ఇది ఎలాంటి విషయాన్నైనా నేను ఎదుర్కోగలనని చెప్పి మీరు ముందు అడిగేస్తారో, అప్పుడు మీకు తప్పకుండా మీ ఎనర్జీలో నుంచి, మీ ఏమంటారు దాన్ని, అంతర్ప్రపంచంలో నుంచి మీ పేరేం పేరు? హరీష్ కాదు, హరీష్లో ఉన్న ఒక గొప్ప క్వాలిటీ బయటకు వస్తుంది. యాక్చువల్గా హరీష్ రాడు, హరీష్లో ఉన్న తను మేలుకొల్పిన ఒక ఎనర్జీ బయటకు వస్తుంది. సో హరీష్ ఈజ్ హరీష్ అంతే. బట్ నువ్వు ఒక అద్భుతమైన మహాశక్తితో కూడుకున్న ఒక గొప్ప సోల్వి. సో ఆ సోల్లో నుంచి నువ్వు ఎన్నో జన్మల్లో నుంచి నువ్వు ఏంటేంటో తీసుకున్నవన్నీ ఈ జన్మలోకి తెచ్చుకొని ఇప్పుడు నువ్వేంటో తెలుసుకోవడానికి నువ్వు ఈ మెడిటేషన్లో కనెక్ట్ అయ్యావు. కనెక్ట్ అవ్వకపోతే అది వేరే విషయం. కనెక్ట్ అయ్యాము అంటే మనం ఏదో తెలుసుకోవడానికే వచ్చాము ఇక్కడికి. మెడిటేషన్లో కనెక్ట్ అయ్యాము అంటే ఏదో తెలుసుకోవడానికే వచ్చాము. మనకు తెలియకుండానే మనం ఇక్కడ కనెక్ట్ అయ్యాము అంటే మన కోసం ఏదో మనం తెలుసుకోవడానికే వచ్చాం.
ఎదుటోళ్ళ కోసం కాదు, పక్క వాళ్ళ కోసం కాదు, నీ కోసం నువ్వు తెలుసుకోవడానికే వచ్చావు. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళని ఉద్ధరించుకోవడానికి, మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి, మీ లోటుపాట్లు ఏమున్నాయి, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరితో ఎలాగా మనం మేనేజ్ చేయగలుగుతున్నాం, ఎవరితో ఎలా మాట్లాడగలుగుతున్నాం, ఒక మాట మనం మాట్లాడేటప్పుడు మనం ఏ విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. చాలామంది మనం మాట్లాడే మాట వింటున్నారో లేదో కూడా తెలియదు, కానీ చెప్పేస్తూ ఉంటాం. అది ఎదుటోడికి వింటున్నాడా లేకపోతే లేదా, అసలు వానికి ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే అనేది ఏది ఆలోచించాం. కాకపోతే మనం ముందు చెప్పేసామా లేదా, కాదు. ఎదుటి పర్సన్ని మాట్లాడే స్థితిలో ఉంచి మనం మాట్లాడగలిగినప్పుడు, మనం చెప్పగలిగినప్పుడు, దట్ ఈజ్ ద రెబల్టీ. ఒక రెబల్ కనిపిస్తాడు మీలో. అది ఎలా వస్తుంది, ఆ మాట్లాడే విధానం ఎలా వస్తుంది, ఇవన్నీ మనం క్వశ్చన్ చేసుకుంటే మనం ఏంటో మనం తెలుస్తుంది. సో మనల్ని మనం తెలుసుకోవాలి అంటే మనము సాధనలో మొలగాలి, సాధన చెయ్యాలి, నిలబడాలి గట్టిగా. ఏ సమస్య వచ్చినా నిలబడాలి. ఎవరికి జంకవద్దు. దేనికి జంకాలి? ఎవరు మహా అయితే ఏం చేస్తారని మహా అయితే తిడతారా, పడదాం, కొడతారా, పడదాం, చంపేస్తారా, ఇంకో చోటు పుడతాం. చంపేసినా కానీ భయం లేదు. సో ఎస్ ఆర్ నో కదా. కాబట్టి చావుకు కూడా భయపడకుండా మనం నిరూపించుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాం. ఎక్కడ ఎవ్వరు ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు అసలు. కాకపోతే నీ ఇంట్యూషన్ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఇలాగా అంటే తప్పుడుగా ఉంటూ మనం ఏదో చేసేయచ్చు, ఇది కాదు. మనం కరెక్ట్గా సత్యం వైపు మాట్లాడుతూ సత్యంలో ఉన్నాము అన్నప్పుడే మనలో ఆ ధైర్యం వస్తుంది. వేరే ఆలోచనలు పెట్టుకుని వెళ్ళి ధైర్యంగా చేద్దామంటే అది కాదు. అర్థమవుతుందా? మళ్ళీ ఇది మేడం ధైర్యంగా ఉండమన్నారు కదా అని చెప్పేసి అది కాదు. ఏవి అది ఎన్నాళ్ళు రిజల్ట్ ఉంటుంది, ఎన్నాళ్ళు ఉంటుంది. మహా అయితే వాడు గెలిచిన తర్వాత కొద్ది రోజులు ఉంటుందేమో. అది తెగించి చేస్తాడు, కొద్ది రోజులు తెగించి చేస్తాడు. కానీ తెగించి చేసి ఎక్కువ ఆలోచించాడు, తెగించి చేస్తాడు. దాని దెబ్బ ఎప్పుడు పడుతుంది? వెంటనే. ఇప్పుడు నువ్వు ఒక మెడిసిన్, ఒక ట్యాబ్లెట్ వేసుకుని, ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకుని వెంటనే తగ్గిపోయినంత రిజల్ట్, నువ్వు చెడు ఆలోచనలో నుంచి చేసింది అంత రిజల్ట్ బాగా వస్తుంది. 1 ఆఫ్ ద డే మళ్ళీ నీకు అది ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది, మళ్ళీ వస్తుంది. అది మళ్ళీ ఒక 2-3 డేస్కి మళ్ళీ ఎంత తొందరగా తగ్గిందో అంతే తొందరగా మళ్ళీ వస్తుంది. అలాగే నీకు ఎంత తొందరగా చెడు ఆలోచనతో చేసావో అంతే తొందరగా దాని దెబ్బ అనేది కంపల్సరీ తగులుద్ది. అర్థమైందా? అదే ఒక ఆయుర్వేదం మందు వేసుకున్నాం అనుకో, దాని రిజల్ట్ నెమ్మదిగా ఉంటుంది, కానీ ఏదో రోజు తగ్గుద్ది. అవునా కదా? సో ఇది కూడా అంతే. మనం దేన్ని ఆలోచించి చేసుకున్నా మన ఆలోచనలు బట్టే ఉంటుంది. మనం ఏదో చేసేసాము. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఇప్పుడు యంగ్స్టర్ని, మీరు అందరూ యంగ్స్టర్స్. ఈ ఉడుకు రక్తంలో చేసింది ఏదైనా కానీ ఉడుకు రక్తంలో పనులే ఉంటాయి. అంటే ఫాస్ట్గా అయిపోవాలి ప్రతిదీ. ఎవరికి సహనం లేదు, ఓపిక లేదు, ఆలోచించే విధానం లేదు. కాకపోతే మనం ఏం చేస్తాము, ఏదో చేసేయాలి, మనం ఏంటో నిరూపించుకోవాలి అని ఏదో చెయ్యాలని అనుకుంటాం. అది కాదండి. ముందు మనల్ని తెలుసుకోవాలి. ఆ తర్వాత మనం బయటకు వచ్చి మనం ఏం సత్యాన్ని తెలుసుకున్నాం అనేది మాట్లాడగలగాలి. సో ప్రతి ఒక్కరూ మార్నింగు అలాగే ఈవినింగు ఎప్పుడు కుదిరితే అప్పుడు, ఏ టైం కుదిరితే ఆ టైము. నేను మెడిటేషన్ చేయలేకపోతున్నానండి అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు కూర్చొని మెడిటేషన్ చేయలేకపోతున్నా, మాకు అసలే మెడిటేషనే కుదరట్లేదు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మెడిటేషన్ చేయకపోయారు. కనీసం కళ్ళు మూసుకొని కూర్చోగలుగుతున్నారా? ఎక్కడైనా ప్రశాంతంగా రిలాక్స్ అవ్వాలనుకుంటున్నారా? ఆ రిలాక్స్ అయ్యే విధంలో కూడా మనం చాలా ఎనర్జీని తీసుకుంటాం, చాలా కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటాం. ఒకవేళ శ్వాసను గమనించాలి అనేది చాలామంది, మాకు శ్వాస అనేది ఆ అబ్జర్వేషన్ అనేది రావట్లేదని నేను చెప్తూ ఉంటారు. అట్లీస్ట్ మీరు రిలాక్స్ అవ్వగలిగితే, మీ స్థితిలో మీరు ఉండగలిగితే అది హ్యాపీ. ఇంకా ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడాలి, ఏదో చెప్పేయాలన్న కోణంలో ఉంటున్నాం తప్ప, కాసేపు గమ్ముగా సైలెంట్గా ఉందామని ఎవరైనా అనుకుంటున్నామా? అనుకోవట్లేదు. మనకు తెలిసింది తెలియని అన్నీ మాట్లాడేస్తున్నాం కదా.
ఫస్ట్ మాట్లాడడం తగ్గించుకొని అసలు ఎందుకు మాట్లాడడం వల్ల ఏమి లాభం ఉంది, ఆ వెంకటయ్య కోసం, ఈ పుల్లయ్య కోసం, ఆ సుబ్బయ్య కోసం మనం మాట్లాడుకోవడం వల్ల మనకి ఏముంది, అసలు అది వేస్ట్ విషయం అసలు అనుకున్నటప్పుడే మనకి అసలైన విషయాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి మనలో నుంచి. అప్పుడు మీరేం చేయాలనేది మీ మీద ఫోకస్ పెడతా ఉంటారు. కాబట్టి మనకి ఇవన్నీ కాదండి, ఒకరు ఎదుగుతున్నారనేది మనకు అనవసరం, ఎవరో ఎదుగుతున్నారనేది కూడా మనకు అనవసరం. మనం ఎలా ఎదగగలుగుతున్నామో, మన సొంతంగా మనం ఏం ఆలోచించుకుంటున్నాం, నిన్ను నువ్వు ఎలా తెలుసుకోగలుగుతున్నావు, ఇది ఒక్కటే మనకు కావాల్సింది. ఫోకస్ అంతా ఎవరి మీద పెట్టాలండి? మన మీద. ఎలా పెట్టాలి? మౌనంలో ఉంటూ మెడిటేషన్ చేసుకుంటూ, ఎవరు మాట్లాడుతున్నా రియాక్ట్ అవ్వకుండా, ఎవరేం చెప్తున్నా మనము వానికి ఏదో పని చేసేయాలి మనం అనే కోణంలోంచి ఆలోచించకుండా, ముందు మనం ఫస్ట్ ఎవరైనా మనల్ని ఏదైనా అన్నప్పుడు వాడికి వెంటనే పని చేసేయాలనుకుంటాం. అంటే వాడు అనేసాడు, నాకు ఏదో అయిపోయింది, వీనికి వెంటనే రిజల్ట్ ఇచ్చేయాలి. సే ఎస్ సార్ నో, అది కాదు, మనం ఇవ్వాల్సిన అవసరమే లేదు. అసలు బదులు ఇచ్చాము అంటే మనం ఫెయిల్ అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ చేతకాని తనం అనుకోవడం వల్ల మీకు ఏమన్నా లాస్ ఉందా? కదా, ఇప్పుడు మీరు చేతకాని వాడే అనుకుంటున్నాడు అవతలోడు, కానీ ఏదో ఒక రోజు రియలైజ్ అవుతాడు మీ విషయంలో. కానీ టైం తీసుకుంటాడు, టైం అనేది పడుతుంది. ఇప్పుడు అతను అనే మాటకి సఫరింగ్ ఎప్పుడు అంటే మనం అది తీసుకున్నప్పుడు. తీసుకోకుండా ఉంటే, ఇప్పుడు అవతల మనిషిని మిమ్మల్ని ఏదో అన్నాడండి, ఆ మనిషి అన్నంత మాత్రాన అది నేనా అని క్వశ్చన్ వేసుకోండి. అది నేనా? మీ అంతరాత్మకు మీరు తెలీదా మీరెవరు అనేది? సో అది నిరూపించుకోవాలని మీరు చేస్తారు చూడండి, అది నేను కాదు అని అన్నవాడికి అవతలోడికి ఇంకా మీరు హింట్ ఇస్తున్నారు, అంతే కదా. అదే సైలెంట్గా ఉన్నారనుకో, మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండా సైలెంట్గా మీరు మీ ఆత్మతో, మీ సోల్తో, మీ కనెక్టివిటీతో, మీ యొక్క శ్వాసతో మీరు ఉన్నారనుకో, మీరు ఎప్పుడు కూడా మనము రియాక్ట్ అయినప్పుడే అవతలోడు ఇంకా 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 దాన్ని పెంచాలని చూస్తాడు. అదే మన గమ్ముగా ఉన్న మన చేతగాని వాడు అన్నా కానీ మనకు నష్టమేం లేదు. చేత కాదు అసలు అనుకుందాం, అవును నాకు చేత కాదు వాటి అని చెప్పాలే తప్ప, మనం నిరూపించుకోవడానికి ట్రై చేసిన కొద్దీ వాడు ఇంకా ఇంకా మిమ్మల్ని బయటికి లాగడానికే చూస్తూ ఉంటాడు. సో ఆ స్టెబిలిటీ, ఆ లెవెల్కి వెళ్ళాలి కాబట్టినే అందరూ మెడిటేషన్ చెయ్యండి. ఇప్పుడు వచ్చేవన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ఏ సమస్య అయినా ఏ సమస్య అయినా మనం కోరి తెచ్చుకుంటుందే, ఎలాంటి సమస్య అయినా మనం తీసుకుంటుందే. ఎదుటోడితో మాట్లాడిన వాడు మిమ్మల్ని అనాలన్నా, మీరు వానికి ఇవ్వాలన్నా, ఒక మనిషిని మన బౌండరీస్లోకి తీసుకొచ్చాము అంటే మనం ఇచ్చిన చనువే ఆ మనిషికి. అది ఒక ఫ్రెండ్ అయినా కానీ, ఒక రిలేటివ్ కానీ, ఎవరైనా కానీ, అది మనం ఇస్తున్న బౌండరీసే. అంటే మనం రానిస్తున్నాం వాళ్ళని, మనం మాట్లాడనిస్తున్నాం. కావాలని వచ్చి డిస్టర్బ్ చేసినా, వాళ్ళు కావాలని మీరెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేసినా, మీరేంటో అన్నట్టుగానే ఉండాలి. కానీ వాళ్ళ ఎనర్జీలోకి మీరు వెళ్ళిపోకూడదు. వాళ్ళ ఎనర్జీ వాళ్ళదే, మన ఎనర్జీ మనదే. మన ఎనర్జీ దగ్గర ఎవరి ఎనర్జీ పనిచేయదు అసలు. ఏం చేస్తే చేయనివ్వి, వాళ్ళు ఏమి అనుకుంటే అనుకోనివ్వి, నాకేంటి. మనం ఏంటో మనం తెలిసినప్పుడు వాళ్ళు కావాలని వచ్చి చెప్పి మాట్లాడినా, లేదంటే మనం ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ మనం మాట్లాడి తర్వాత వాళ్ళు మనకు కనెక్ట్ అయ్యి వేరేలా మాట్లాడినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అసలు మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఎవరు ఏ గాసిప్ మాట్లాడుకుంటున్నా, ఎవరు ఏది మీ మీద నిందయ్యాలని చూస్తున్నా, మీరు ఖచ్చితంగా మీరుగా ఉన్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరమే లేదు. ఒక సత్యానికి కట్టుబడి ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎవరికి భయపడరు, ఖచ్చితంగా మాట్లాడి చూపిస్తారు అది. సో ఇంకేదన్నా ఉంటే అడగచ్చు. నారాయణ గారు అడగచ్చు, మల్లికార్జున అని నా పేర్లు తెలియదు. ఏదైనా డౌట్ ఉంటే రమ్య గారు
ఇది చెప్పండి అని అడిగితే నేను దానికి ఆన్సర్ చేస్తా. ఫస్ట్ నేనెవరు అనేదే మనకి పాయింట్. నేనెవరు అనేది ఎలా ఉంటుందంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఎన్నో జన్మల నుంచి ఇప్పుడు ఈ జన్మకి ఎలా అయితే తీసుకున్నామో ఆ జన్మల్లో ఉన్న కొన్ని క్వాలిటీస్ అన్నీ కూడా మనలో కనబడుతూ ఉంటాయి ఇప్పుడు ఈ జన్మలో. కానీ ఆ ఏ గత జన్మలో అయితే ఉన్న ఆ క్వాలిటీస్ ఏ ఉన్నాయో ఆ ఒక్క క్వాలిటీయే మిమ్మల్ని ఈ జన్మలో నిలబెడుతుంది. ఎక్కడో దుక్కున ఏదో ఒక చోట మీరు ఏదైతే ఆ జన్మలో మీరు ఏదైతే చేయలేదు అనుకుంటున్నారో ఆ జన్మలో చేయలేంది మీరు ఈ జన్మలో నిరూపించుకొని అది చెయ్యడానికే ఈ జన్మలో ఈ మెడిటేషన్ ద్వారా మీరు కనెక్ట్ అయ్యి ఆ పని చేయగలుగుతారు. అదే కదా అంతరాత్మను తెలుసుకోవాలనేది. అంటే మనం ఎన్నో జన్మల నుంచి ఈ జన్మలోకి వచ్చామని చెప్పేసి మనకి ఆల్రెడీ సబ్జెక్ట్ ఉన్నాయి, చాలా మీరు వినుంటారు. ఆ సబ్జెక్టులో మనం ఎన్నో ఎక్స్పీరియన్స్లు చేసేసినవి కొన్ని క్వాలిటీస్తోనే మనం ఆల్రెడీ పుట్టాము. అవి మన జీవకణాల్లో ఆల్రెడీ ఉన్నాయి, మన బాడీలో ఉన్నాయి. కానీ దాన్ని తీయడానికే మనకు భయం, యాక్సెప్టెన్సీ లేదు. ఎప్పుడైతే ఒక మనిషి దానికి యాక్సెప్టెన్సీలో ఉండి ఆలోచించలేకపోతాడో ఏ విషయానైనా మనల్ని మనం తెలుసుకోవడం అంటే ఏంటి బాబోయ్ ఇదేదో మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుందేమో, మనల్ని ఏదో చేసేస్తుందేమో. ఫస్ట్ ఏదైనా చేయడానికి యాక్సెప్టెన్సీ ఉన్నప్పుడే, ఇప్పుడు ఒక మెడిటేషన్ చేసి మనల్ని మనం తెలుసుకోవాలన్నప్పుడు ఫస్ట్ మీరు యాక్సెప్టెన్సీలో ఉన్నారా? సే ఎస్ ఆర్ నో. యాక్సెప్టెన్సీలో ఉన్నారా? యాక్సెప్టెన్సీలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు తెలుసుకోవాలన్నప్పుడు అది మీ ఎదురుగా ఎలాంటి విషయం వస్తున్నా కానీ మీరు దాన్ని సింప్లిఫై చేసుకుని మిమ్మల్ని మీరు ఇంకెంత ముందుకు తీసుకెళ్ళాలనేది ఆలోచించుకుంటూ ఉండాలి. అంటే మీ ఆత్మ సోల్ని పెంచుతూ ఉండాలి, దాని యొక్క ఎనర్జీని పెంచుతూ ఉండాలి. దానికి ఆహారం ఏంటి? దానికి ఆహారం మెడిటేషన్, కాస్మిక్ ఎనర్జీ. ఆ స్థాయిని మీరు పెంచుకోవాలి. ఆ మెడిటేషన్ అనేది మనం ఏదో ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు చేస్తే వచ్చేసేది కాదు. కాకపోతే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేసినా అది రోజులో ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ ఏదో ఒక విషయం డిస్టర్బ్ చేస్తున్నప్పుడు వెంటనే మనము మళ్ళీ ఆ మెడిటేషన్లో కూర్చొని మళ్ళీ మన అంతరాత్మని మనం ఒకసారి టెస్ట్ చేసుకుంటూ మళ్ళీ వాట్ నెక్స్ట్ అనేసి ఆలోచించుకుంటూ ఏదైతే ముందుకు వేస్తామో అది చాలా సక్సెస్ అవుతుంది మనకి. అలా కాకుండా ఏదో వచ్చింది కదా ఒక సమస్య, దాన్ని ఇంకో పెద్ద సమస్య కింద చేసుకోవడానికి మనం బుర్రను పాడు చేసుకుంటాం. కాదు, ఏ సమస్య వచ్చినా క్వైట్ సైలెంట్ కూర్చుండిపోవడమే. చేతులు రెండు క్రాస్ చేసుకోవడం, కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవడం, చేతులు రెండు కట్టుకోవడం, కూర్చోవడం. అలా జరుగుతున్నప్పుడే మనము ఇప్పుడు ఈ క్లాస్ జరుగుతుంది. ఈ క్లాస్ జరుగుతున్నప్పుడు కొందరు చూస్తూనే వాళ్ళ అంతరాత్మలో ఎన్నో ప్రశ్నలు ఎన్నో ఆలోచించుకుంటూ ఉంటారు. క్లాస్ వింటారు కానీ ఆలోచన ఎక్కడ ఉంటుందండి? సో ఏంటి మేడం ఏం చెప్తుంది, ఈ కాన్సెప్ట్ అంతా ఏంటి అసలు, ఇంతలా చెప్తున్నారు ఈవిడి, ఇంత మాట్లాడుతున్నారు అంటే ఆవిడకి ఒక్కడికే అర్థమైందా, నాకు అర్థం కాలేదా? అంటే ఆవిడ చెప్పిందంతా ఆవిడ ఒక్కటే అనుభవం చేసింది కాబట్టి నాకేం అర్థం కావట్లేదా? కాదండి, నేను కూడా ఒకప్పుడు నాకేం అర్థం కాని విషయాలన్నీ ఎన్నో బుక్స్ చదివా నేను. మెయిన్ మనకి బుక్స్ ద్వారా చాలా నాలెడ్జ్ వస్తుంది. ఆ బుక్స్ని ఎప్పటికప్పుడు ఒక గంట మెడిటేషన్ చేసినా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు బుక్స్ చదవండి. ప్రతి బుక్లో గురువుల యొక్క నాలెడ్జ్ని వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా క్షుణ్ణంగా ఈజీ వేలో మనకి చూపించేశారు. సో అలా ప్రతి బుక్లోని చాలా నాలెడ్జ్ ఉంటుంది. చాలా బుక్స్ కూడా ఉన్నాయి మనకి, ఆ బుక్స్ అన్నీ చదువుతూ ఉండండి. అండ్ ఫైనల్గా ఒక్కటేంటంటే మన ఈ భూమి మీద మనం బతికినంతకాలం నేను ఒక్కటే చెప్తాను, ఎవరి దగ్గర తల వంచి బతకొద్దు. ఒకవేళ వంచినా ఆ పరిస్థితికి వంచాలే తప్ప, ఒక గురువు దగ్గర మనము ఆ విధానంగా ఉంటాము. అలాగే కొన్ని పరిస్థితుల దగ్గర మనము ఆ టైంకి అప్పుడు అలా ఉంటాము. అంటే లైక్ ఇప్పుడు ఏదో సమస్య వచ్చింది కదా అని చెప్పి మనము ఇదైపోకూడదు కదా. సో కొంచెము క్వైట్ అయిపోవాలి. అప్పుడు ఆ క్వైట్ అయిపోయిన తనంలోనే మనకి వాట్ ఈజ్ వాట్ అర్థమవుతుంది. ఆ క్షణమే మనం చాలా వాల్యుబుల్ టైం. అలాగే ఒక గురువు మనం ఏదైతే గురువు దగ్గర నేర్చుకున్నామో, ఆ గురువు దగ్గర నాలెడ్జ్ తీసుకున్నాము ఆల్రెడీ, ఆ గురువు ఏది చెప్పినా మన మంచిగా చెప్తాడు.
అది కూడా మన అవేర్నెస్లో నుంచే తెలుస్తుంది. ఒక గురువు యొక్క సెన్స్ కూడా మనకు అర్థమవుతుంది. ఆయన ఏ కోణంలో చెప్తున్నాడో కూడా అర్థమవుతుంది. ఆ సెన్సిబిలిటీ మనకు ఉండాలి. ఆయన ఏమంటారు, ఆ తెలుసుకునే కోణం కూడా మనకు తెలియాలి. అంటే ప్రతి గురువు అన్నాం కదా అని చెప్పి అంటే మనం మాట్లాడకూడదు. యాక్చువల్గా వేరే గురువుల యొక్క మ్యాటర్ మనం తెచ్చుకోకూడదు. బట్ మీ అవేర్నెస్లో నుంచి మీరు ప్రతి ఒక్కరిని అంచనా వేసుకుంటూ వాళ్ళ మాటల ద్వారా వాళ్ళ స్థితి ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. అంత ఈజీ కాదండి మనం ఒకరికి లొంగిపోవడం అనేది. అంత అంత చిన్నపిల్లలు ఏం కాదు, మనం అంత బుర్రలేని వాళ్ళేం కాదు. చాలా టెక్నాలజీతో కూడుకున్న భూమి మీద ఉన్నాం మనము. సో మనకు తగ్గ ఆలోచనలు బట్టే మనం ఎవరికి కనెక్ట్ అవ్వాలి, మన ఎనర్జీ ఎవరికి ఈక్వల్ అవుతుందని కూడా, ఏ గురువు దగ్గర కనెక్ట్ అవుతుందో కూడా తెలుస్తుంది మనకి. సో ప్రతి ఒక్కరిని నమ్మకూడదు, అలాగని నమ్మకూడదని లేదు. అది వాళ్ళు చెప్పే విధానంలో ఉంటుంది. అంటే ఇక్కడ మెయిన్ మన పాయింట్ ఏంటంటే, మనం ఏం చేసినా, ఏ కర్మలు చేసినా, ఏం చేసినా అంటే మనకి కొన్ని కర్మలనే మనతో పాటు వస్తాయని చెప్తారు. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో గత జన్మల నుంచి మనం కొన్ని తీసి తెచ్చుకున్నామని చెప్తారు. సో ఇవన్నీ కూడా మనము ఈ జన్మలోనే క్లియర్ చేసుకోవడానికి మనకు గొప్ప అవకాశం ఇది. ఆ గొప్ప అవకాశాన్ని మనం ఎవ్వరం కూడా వదులుకోవద్దు. ఎందుకు అంటే ఆల్రెడీ బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయండి? మాయలోనే ఉన్నాము. సో ఇప్పుడు అలాగే బయట చాలా ఏంటి, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానివ్వండి, కొన్ని ప్రైవేట్ కంపెనీలు కానివ్వండి, అలాగే కొద్దిగా ఏమంటారు సొసైటీ కానివ్వండి, వాట్ ఎవర్ ఏదైనా కానీ ఇప్పుడు ఎలా ఉందంటే, ఎప్పుడు కూడా మనం మంచి చేసినా చెడు చేసినా పాయింట్అవుట్ చేయడానికే ఉంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో చాలామంది పోతున్నాయి, తెలుసు మీకు ఆల్రెడీ. కానీ టెక్నాలజీ ఏమవుతుంది, అప్డేట్ అవుతూ వస్తుంది. మానవ నైజం ఏమవుతుంది, డిగ్రేడ్ అవుతుంది. ఇక్కడ టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతుంది, మానవత అనేది అణిగిపోతుంది. కొన్ని అణిగిపోతున్నప్పుడు ఏమవుతారు, ఆటోమేటిక్గా మెంటల్గా డిస్టర్బ్ అవుతారు. ఆ మెంటల్ డిస్టర్బెన్స్ అనేది ఏంటి అసలు ఇప్పుడు ఫ్యూచర్, ఇంకా ముందు ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ఇప్పుడు ఆల్రెడీ ఏఐ వచ్చిన తర్వాత అసలు అది చేసే వర్క్కి అసలు సాఫ్ట్వేర్లో సగం మందిని అవసరమే లేదని తీసేశారు. మానవ జన్మని చాలా అణుగుదలలో ఉంది. కానీ ఈ మానవ జన్మ ఎదగాలి అంటే మనం ఏం చెయ్యాలి, మన ఎనర్జీ లెవెల్ని పెంచుకోవాలి, మనం నిలబడగలగాలి. ఆ వచ్చే టెక్నాలజీకి మన కెపాసిటీని మనము పెంచుకొని చూపించాలి. ఎప్పుడైతే ఈ టెక్నాలజీ పెరుగుతుందో ఆటోమేటిక్గా మనిషి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, జాబులు పోతాయి. ప్రతి ఒక్కరు ఏం చేయాలి. అప్పుడు ఏం చేయాలి, చెప్పండి, ఏం చేయాలి? ఓకే, అది ఒక ప్లస్. అది శ్వాస మీద ధ్యాస పెట్టడం. ఓకే, ఫోకస్ అంటే దేని మీద చేస్తారు? సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో మనము వాళ్ళు ఇప్పుడు ఏదైతే జాబ్ తీసేశారో మనం ఎంత ఇంప్రూవ్ చేసుకుంటున్నా టెక్నాలజీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది కదా. నేను అంటుంది, ఇప్పుడు మనం లేకుండానే కదా ఇప్పుడు పని అయిపోతుంది. ఇప్పుడు అవును కదా, మనమే చేస్తున్నాం అప్పుడు. కానీ మళ్ళీ అది యూజ్ చేసుకున్న తర్వాత ఎవరిని తీసేస్తున్నారు, మనల్నే కదా. అదే 100 మంది ఉండాల్సిన చోట ఒక 20 మందిని ఉంచుకుంటున్నారు, మిగతా 80 మందిని తీసేస్తున్నారు. ఈ 80 మంది పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా బతకగలుగుతారు? మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ, మనలో క్వాలిటీస్ ఏంటి అని చూసుకుంటూ మనం ఇంకా ఎలా ఎదగలుగుతాము అండ్ ఈ ప్రపంచాన్ని మనం ఎదుర్కోగలడానికి ఏం చేస్తే బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనము డబ్బు ఉంది కదా అని చెప్పి మన ఇష్టాసారంగా ఉద్యోగాలు ఉన్నంతసేపు మనం నచ్చినట్లుగా మనకి ఎలా పడితే అలా బతికేస్తాం కూడా, జాబ్స్ ఉన్నాయని. కానీ యూనివర్స్ ఏం చేస్తుంది, మనల్ని
కాదురా నాన్న, డబ్బున్నా డబ్బు లేకపోయినా ఎలా బతకాలనేది నేర్చుకోవాలి. ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నంతసేపు ఇలా బ్రతికారు, ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి అని మళ్ళీ మనకు తెలియజేస్తుంది. సో ఆ విధానాన్ని, ఆ జీవన విధానాన్ని మనము నేర్చుకోగలగాలి, దాన్ని అభ్యాసం చేయాలి. అది ఇంపార్టెంట్. ఏ సిచ్యువేషన్ అయినా మనం యాక్సెప్ట్ చేసి మనం మన సోల్ హ్యాపీనెస్ని ఇంప్రూవ్ అవ్వాలి. కాబట్టి మనం ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మనం ఆనందంగా ఉండడానికి, ఆ సిచ్యువేషన్ వచ్చే పరిస్థితిని ఎదుర్కొని మనం బ్రతకగలగడానికి రెడీగా ఉండాలి. ఆ రెడీనెస్ని మనము తెచ్చుకోవాలి. అది ఎలా వస్తుంది? స్పిరిచువల్ కోణంలోంచి ఆలోచించినప్పుడే వస్తుంది. నువ్వు ప్రాపంచిక కోణంలో ఆలోచించినప్పుడు నీకు రాదు. అసలు ఆ సొల్యూషన్ ఉంటుంది. స్పిరిచువాలిటీలో నుంచి ఆలోచించినప్పుడే నీకు ప్రతి దానికి పాయింట్ టు పాయింట్, ఇది ఇలా ఉందా, ఇది ఇలా ఉందని ప్రతి దాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. ప్రాపంచికంగా ఆలోచించినప్పుడు నువ్వు ప్రాపంచికంగానే కొట్టుపోదామని చూస్తావు. ఇంకా ఇంకా ఆ ఆలోచనలోనే వెళ్ళిపోవాలనేసి నీకు అటే లాగుతుంది మనసు. కానీ ఏదో ఒక స్థితిలో మనము ఎక్కడో దుక్కుని తగ్గాల్సి వస్తుంది. తగ్గడానికి రెడీగా ఉండండి. ఎప్పుడు పైన ఉండాలని ఆలోచించొద్దు. తగ్గాలన్నప్పుడు తగ్గిపోవడమే కరెక్ట్. ఎదగాల టైం వచ్చినప్పుడు, మనం ఏంటో నిరూపించుకోవాలొచ్చినప్పుడు నిరూపించుకోవడమే కరెక్ట్. రెండు సమానమే. తగ్గాలి, నిరూపించుకోవాలి. తగ్గడంలో నష్టమేం లేదు, నిరూపించుకోవడంలో ఇంకంతకన్నా నష్టం లేదు. అర్థమైందా? ప్రాక్టీస్తోనే వస్తుంది. ఇదంతా చెప్తున్నదంతా కూడా చాలా ప్రాక్టీస్తోనే వస్తుంది. ప్రాక్టీస్ చెయ్యాలి. మనమే చేయగలుగుతాము. మనమే నిరూపించుకుంటాం. మనమే సాధించుకుంటాం. ఎవరో నీకు పక్కనోడు వచ్చి నీకు ఏమి భుజం తట్టి లేగరా బాబు అని చెప్పడు. నిన్ను నువ్వే మేలుకొలుకోవాలి. నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి. ఎప్పుడు సర్వీస్ చేసేటప్పుడు అండ్ ఇంకోటి ఏంటంటే ఆర్గనైజింగ్ ఒక పని చేస్తున్నప్పుడు కూడా వాట్ తెలుస్తుంది. మనం ఏం చేయగలుగుతున్నామో, మనలో ఏ శక్తి ఉంది. అండ్ సేవ చేసేటప్పుడు కూడా ఈవెన్ ఆర్గనైజింగ్ అంటే లీడ్ తీసుకొని చేస్తాము. అందులోని కూడా చాలా లోటుపాట్లు ఉంటాయి. అప్పుడు ఎవరు ఎలాగ మనతో ఎవరు ఎక్కడ హ్యాండ్ ఇస్తారో తెలియదు. ఎప్పుడు ఎవరు అందుబాటులో ఉంటారో తెలియదు. ఎప్పుడు ఆ పనిని మళ్ళీ మనం ఎలాగా తీసుకొని చేయగలుగుతాము అనేది అదొకటి ఉంటుంది. సో ఇలాగ చాలా కోణాల్లో నుంచి మనం చాలా ఉన్నప్పుడు ఆ టైంలోనే మనలో ఉన్న శక్తి గుణాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. మీరు వాయిస్ ఫర్ వాయిస్లెస్కి వచ్చారా? ఓ సూపర్. ఓకే, ఎంతమంది వచ్చారు ఇక్కడ? వాయిస్ ఫర్ వాయిస్లెస్ అహింస ర్యాలీ హైటెక్ సిటీలో జరిగింది. ఓకే, ఒకరు వచ్చారు. ఓకే, అంటే యాక్చువల్గా మేము అది చాలా ఎలా అంటే అహింస ర్యాలీని ఒక రకంగా తీసుకెళ్ళాలి. అంటే ఎప్పుడు మనం చేస్తున్న ర్యాలీల కంటే కూడా కొంచెం భిన్నంగా తీసుకెళ్దామని ఒక ఇదిలో పెట్టడం జరిగింది. సో దాన్ని ఒక ఎర్త్ డేని సందర్భించుకొని మనం చేసుకున్నాము. అది కూడా మనము మన ఎర్త్ని ఎలాగ స్పాయిల్ చేసుకుంటున్నాం అనే కోణంలో దాని మీద అవేర్నెస్ ఇస్తూ ఈ అహింస ర్యాలీని అనేది ఆ రోజు మనం లాస్ట్ వీక్ సండే, రేపటికి సండే 1 వీక్ అవుతుంది. సో మళ్ళీ జూలైలో కూడా వరల్డ్ యూత్ స్కిల్స్ డే జూలై 15ని మళ్ళీ హైదరాబాద్లోనే మళ్ళీ ఈ అప్డేట్స్ అన్నీ కొద్ది రోజుల్లో తెలియజేస్తాను. తప్పకుండా ఇది కూడా ఓన్లీ యూత్ మీద ఫోకసే, ఎవ్వరు కాదు, యూతే. ఇప్పుడు యూతే రేపటికి తరానికి ఏమవుతారు?
ఆదర్శం అవుతారు. మనకి ఏం అసలు మీలో ఉన్న క్వాలిటీస్ మీకు తెలియట్లేదండి. అసలు చెప్పాలి అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి రెడీగా యాక్సెప్టెన్సీలో ఉండలేకపోతున్నారు. యాక్చువల్గా రెడీనెస్లో ఉన్నప్పుడు మీరు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఇగో అంటున్నారు చూడండి. ఇప్పుడు ఒక ర్యాలీ చేయడానికి మీకు ఏదో ఇగో అడ్డొస్తుందని, లేదా నన్ను చూస్తే ఎవరేమనుకుంటారోనో సంథింగ్ ఏవో ఉంటున్నాయి బ్లాగ్స్. అది అసలు మీరు ఎవ్వరు రారండి మనతో. అసలు ఏ జీవి, ఏ ప్రాణి కూడా మనతో, అంటే లైక్ ఏంటంటే మనం చేసేది మూగజీవుల కోసం, మనం చేస్తుంది యూనివర్స్ కోసం. ఒక మాట రాని వాటి కోసం మన ర్యాలీ చేస్తున్నాం. సో వాటి యొక్క బాధని మనము ఎలా బాధపడుతున్నాయి అనేది మనం తెలియజేస్తున్నాం. అలా చెయ్యొద్దని చెప్తున్నాం. అది సత్యాన్ని చెప్తున్నాం. ఆ సత్యం చెప్పడానికి మనకి ఎందుకండి ఈగో? దేనికండి భయం? అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఎలాంటి ఈవెంట్ అయినా, ఎలాంటి ప్రోగ్రామ్ అయినా మనము ఒకరికొకరు సహాయం చేసుకోవాలనుకున్నాము అంటే మాత్రము తప్పకుండా ముందుండి ప్రతి ఒక్కరికి అడిగేయాలి. ఒక రామరాజు ఒక ప్రోగ్రాం చేస్తున్నాడు. అది దేనికోసం చేస్తున్నాడు? తనకి పేరు కోసం రావడం చేస్తున్నాడా, లేకపోతే ఒక యూనివర్సల్ ప్రోగ్రాం చేస్తున్నాడా? ఏ ప్రోగ్రాం చేస్తున్నాడు? ఒకవేళ చేసినా మనం సహకరిద్దాం. మన సహకారం ఏముంది, మనం ఏం చేయగలుగుతున్నాము అనేది ముందు మన ప్రెజెన్స్ని వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా గ్రేట్ థింగ్ కూడా. ఈ పిఎస్ఎస్ఎంలో చాలామంది మాస్టర్స్ చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. చేస్తున్నది ఒక టైంలో వాళ్ళ దగ్గర మనీ ఉండొచ్చు, ఒక్కొక్కసారి మనీ లేకపోవచ్చు. అలాగే మన నాగేంద్ర సార్ ఈ సెంటర్ పెట్టినప్పుడు ఈ ఒక్క సెంటర్తో మొదలైంది మన నాగేంద్ర సార్ది. సో ఈ సెంటర్ పెట్టినప్పుడు స్టార్టింగ్లో ఆయన ఎలా ఆలోచించారు, దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలని ఆలోచించారు. ఆయన దగ్గర డబ్బుండే చేశారనుకుంటున్నారు ఇవన్నీ. ఇప్పుడు ఇంత ఫౌండేషన్ క్రియేట్ అయ్యిందంటే డబ్బుండి చేశాడు ఆయన నమ్ముకొని ఆత్మస్థైర్యాన్ని, ఆయనలో ఉన్న అంతరాత్మ యొక్క స్థితిని అది నమ్ముకొని నేను చెయ్యగలనని కెపాసిటీతో ఆయన నమ్ముకొని ఎదిగాడు. అలాగే చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క సజెషన్స్, చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ప్రోత్సాహం, వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది మేము ఉన్నాము చేయండి అని ఎవరో ఒకరు, ఒక 10 మందిలో ఇద్దరైనా సహకరిస్తారు కదా. ఆ ఇద్దరు చాలు. మనకు కూడా 100 మంది ఉండక్కర్లేదు. అంతేనా? ఇప్పుడు నేనున్నాను, నాతో పాటు ఇంకో 2 ఉంటే చాలు, ఏదైనా చేయగలుగుతాం. లేదు 100 మంది ఉండాలంటే 100 మంది రారు నీకు. సో ఆ విధంగానే ఇప్పుడు అరుణాచలంలో అది ఒక సెంటర్ పెట్టడం అయినా, లేకపోతే శ్రీనగర్ కాలనీలో ఇంకో సెంటర్ పెట్టడం అయినా, ఎక్కడైనా ఆయన ఇంతలా ఎదిగారు అంటే ఆయన ఎక్కడ ఆగలేదు. తిరగాలి, చెయ్యాలి తపన. మనం ఎలా ఉంటే కాదు, చెప్పాలి. మనలో ఉన్న సత్యం మనం అందరికీ చెప్పాలి. 10 మంది తెలుసుకోవాలి, వాళ్ళని ఉద్ధరించుకోవాలి, వాళ్ళని తెలుసుకోవాలని చెప్పేసి ఈ సెంటర్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ వాళ్ళు ఏదో నేర్చుకుంటేనే సెంటర్లు పెట్టగలిగారు. ఎక్కడెక్కడైతే పిరమిడ్లు కట్టారో వాళ్ళు ఏదో నేర్చుకుంటేనే పిరమిడ్లు కట్టారు. పత్రిజీ అంటే ఎవరో తెలుసుకుంటేనే వాళ్ళు అంత సేవ చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా రేపన్న రోజుని మీరు కూడా ఇలాగే ఇప్పుడు ఒక నాగేంద్ర గారి లాగా, లేకపోతే ఇంకొక మాస్టర్స్ ఎవరైతే ఇప్పుడు గొప్ప పిరమిడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలా చేస్తున్నారో మీరు అలాగే మీ ఫిజికల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఫిజికల్ లైఫ్ని మళ్ళీ వదిలేకండి. ఫిజికల్ 2 ఈక్వల్ మనకి, ఏది వదిలేయకూడదు. దీనికోసం అది వదిలేయకూడదు, దానికోసం దీన్ని వదిలేయకూడదు. 2 బ్యాలెన్స్ చేసుకుంటూ, సంసారాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, అలాగే సాధన వదిలేకుండా బుక్స్ని చదువుతూ, వేరే ఒక మాస్టర్స్ యొక్క సాంగత్యాన్ని వింటూ ప్రతి ఒక్కరూ వాళ్ళు మేల్కొల్పుకుంటూ ముందుకెళ్తున్నారు. సో ఇదే ఇంపార్టెంట్, ఇదే లైఫ్ అంటే. మనం ఎక్కడేసిన గొంగలా అక్కడే కూర్చొని అక్కడే ఏదో చేద్దాము, అక్కడే ఉండి తిందాము, అక్కడే పడుకుందాము అంటే మీరెప్పుడు అక్కడే ఉంటారు. ఏం తెలియదు మనకి. నలుగురితో నారాయణ, గుంపులో గోవిందం. అది కాదు మన జీవితాలు. ఒక 100 మంది వెళ్తున్నప్పుడు నీ ఒక్కడ ఆలోచన ఏది వస్తుంది, నువ్వేం చేద్దామనిపిస్తుంటే, నువ్వేం ఆలోచిద్దాం అనుకుంటున్నావో అప్పుడు ఆ గుంపులో నుంచి బయటికి రా. వచ్చి నువ్వు చెయ్యాలి, నిలబడాలి. ఆ గుంపుతో పాటు ఆ గుంపు వెళ్తుంది కదా అదే కరెక్ట్ అనుకోకూడదు, అది కూడా కాదు. నీకు ఒక ఆలోచన వస్తుంది, అది ఇంప్లిమెంట్ చేయి. ఫెయిలా నో ప్రాబ్లం, మళ్ళీ ఇంకోటి వేస్తావు, మళ్ళీ ఇంకో ఆలోచన చేస్తావు. అలా ఎన్ని ఫెయిల్యూర్స్లో నుంచి నువ్వు ఎంత స్ట్రాంగ్ అవుతావు అనేది చాలామంది మన పిఎస్ఎస్ఎం మాస్టర్లోనే ఎగ్జాంపుల్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళే కాదు, గొప్ప శాస్త్రవేత్తలు, గొప్ప గురువులు,
ప్రతి ఒక్కరూ భయపడకుండా వేసిన అడుగులే వాళ్ళ జీవితానికి మరో గమ్యం అయ్యాయి. ఓకే. బ్రతికే ఉందండి. అది ఇంకా ఎక్కడ దాన్ని మనము చాలామంది మంచి ఉంది, కానీ దాన్ని తీయాలి, వెతికి తీయదే. అవును. అందుకే అసలు మెడిటేషన్ అంటే ఏంటి, అసలు ఈ స్పిరిచువాలిటీ అంటే ఏంటి అని తెలుసుకోగలగాలి. స్పిరిచువాలిటీలో కూడా చాలా అవేర్గా ఉండాలి. వస్తారు. అవును. అది కొన్ని కర్మలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి దీనికి కనెక్ట్ అవుతారు. ఇప్పుడు మన భూమి మీద ఒక ఫ్రీగా దొరుకుతుందంటే ఏం దొరుకుతుందండి? గాలే దొరుకుతుంది. ఆయన పట్టుకోమన్నది ఆ గాలినే. ఫ్రీగా దొరికింది. అదే కరోనా టైంలో అది కూడా దొరకడానికి మనం ఎంత పరుగులు తీస్తాం బతికించుకోవడానికి జనాల్ని. ఆ గాలిని మనము కలుషితం చేసుకోవచ్చు. అసలు ఆ చెట్లను కొట్టేయచ్చా? మనం ఏం చేస్తున్నాము? ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తున్నారు, ఎటెటో చేసేస్తున్నారు, బిల్డింగ్లు కట్టేస్తున్నారు. కొన్నాళ్ళకి మనం అందరం కూడా ఎక్కడికి వెళ్తాం తెలుసా? ఈ టెక్నాలజీ కానీ ఇంకా ఇంప్రూవ్ అవుతే ఎక్కడికి వెళ్తాం మనం అందరం? చెప్పాలి ఇందులో ఎవరైనా. ఎక్కడ విలేజ్లో ఎక్కడ చిన్న ప్లేస్ దొరికితే ఎక్కడ గూడు కట్టుకుని ఉందామా అని వెతుక్కుంటూ ఉంటాం. అడవుల్లోకి వెళ్ళిపోతాం. మనకి స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన జీవితం, ఏదో రూపాయలు ₹10 ఖర్చు పెట్టుకుంటూ, అదేదో అది ముందు నుంచి నేర్చుకుని ఉంటే మనకి ఇప్పుడు ఇబ్బంది ఉండేది కాదు. బట్ ఇప్పటికైనా నేచర్ మనకి ఆల్రెడీ చెప్తుంది, అరే నాన్న మీరు ఇలా ముందు రెడీగా ఉండండి, మీకు ఇలా ఉంటుంది అని చెప్పి మనకి యూనివర్స్ ఆల్రెడీ మెసేజ్ ఇస్తుంది. కాబట్టి ఆ జీవన విధానాన్ని అందరూ నేర్చుకోవడానికి రెడీగా ఉండండి. అంతే. మన అందరూ సత్యం మీద ఉన్నామా అందరూ సత్యం మీద. వాట్ ఎవర్ పర్సనల్ విషయాలు ఏమన్నా పక్కకు పెట్టండి. ఆ పర్సనల్ విషయాలు కూడా మీకు క్లియర్ అవుతాయి. మీరు ఎప్పుడైతే సాధన చేస్తారో, మీరైతే నాకు ఇవి ఉన్నాయి కదా, నేను సత్యాన్ని ఎలా చెప్పగలుగుతున్నానో, నేను ఉండగలనా అనేది ఏదైతే మీకు ఒక ఆలోచన ఉంటుందో, అది దానికోసం ఆలోచిస్తూ ఇప్పుడు ఈ ప్రజెంట్ మూమెంట్లో దానికోసం ఆలోచించవద్దు. ఇప్పుడు ఈ ప్రజెంట్ మూమెంట్లో మీకు ఒక కన్వర్జేషన్, ఒక మంచి జ్ఞానం తెలుస్తుంది. ఆ జ్ఞానాన్ని మీరు తీసుకోగలిగారంటే మీ పర్సనల్ లైఫ్లో ఉన్న ప్రతిది కూడా మీకు క్లియర్ అవుతుంది. ఈ సాధన కానీ చేయగలిగితే, మీరు తెలుసుకోగలిగితే, మీకు అద్భుతమైన ఒక స్ట్రెచ్చరు అనేది మీకు మీ లైఫ్ మీద మీకు అవగాహన అనేది వస్తుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా దేనికి భయపడొద్దు. నేను ఎక్కువ చెప్పేది ఏంటంటే, నేను ఎవరికైనా చెప్తాను, ఒక ఆడపిల్లకైనా మగపిల్లోడికైనా, నాట్ ఓన్లీ లేడీస్, ఎందుకంటే ఎంతోమంది అబ్బాయిలు కూడా ఉన్నారు చెప్పుకోలేని వాళ్ళు, వాళ్ళకు కూడా ఎన్నో బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. సో నేనేంటంటే నాట్ ఓన్లీ లేడీస్కి ఉన్నాయి, అలాగే అబ్బాయిలు లేవా అంటే లేవని లేవు, వాళ్ళు కూడా ఎన్నో ఫేస్ చేస్తూ ఉంటారు. ఇద్దరికి చెప్పేది ఏంటంటే ధైర్యం కావాలి. ధైర్యమే మనకి ఆయుధం. ధైర్యంగా ఉండగలిగితేనే, మాట్లాడగలిగితేనే మనం ఏదైనా సాధించగలుగుతాము. అవును. ఆ సత్యాన్ని పట్టుకోండి. ఎందుకంటే తప్పుడుగా ఏదో ఆలోచించినా తప్పుడు రిజల్ట్ ఉంటుంది. ఆ సత్యంలో ఆలోచించే వాళ్ళు ఎప్పుడు సత్యంగా ఉన్న రిజల్టే వస్తుంది. దేనికి ఇప్పుడు అబ్బాయిల్లో కూడా జాబులు లేక పేరెంట్స్ ఏమో జాబులు
ఇప్పుడు సొసైటీలో అబ్బాయిలకి ఎక్కువ భయంగా ఉంది. ఒప్పుకోవాలి. ఎందుకు మనం దీన్ని అంగీకరించలేము? మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు అబ్బాయిలకే ఎక్కువ ఇన్సెక్యూర్ ఉంది కదా. సో వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించాలి. అట్ ద సేమ్ టైము వాళ్ళు ఎలా గ్రోత్ అవ్వాలి. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరూ అబ్బాయిలే కూర్చున్నారు ఇక్కడ. వీళ్ళు ఆలోచిస్తున్నారు ఎందుకు, వీళ్ళకి తెలియాలి, వీళ్ళు ఎందుకు తెలుసుకోవాలని కదా వచ్చారు ఇప్పుడు వీళ్ళందరూ. అమ్మాయిలు ఎక్కడ కనబడలేదు కదా మనకి, మీరు ఒక్కరు తప్ప. కాదండి, మీరు మనం సోల్స్ అంతే. మనకి ఆంటీనా అమ్మాయినా ఏది, మనం ఏంటండి ఇక్కడ సోల్కి ఏజ్తో పని లేదు. సోల్ అంతే. మీరు జోక్గా అన్నా కానీ ఎస్.